ఆవిర్భావ దినోత్సవానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు అందరికీ వందనాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం అంటున్నాం. కానీ అంతకుముందు 3 దశాబ్దాల పునాదుల పైన ఈ భారతీయ జనతా పార్టీ ఏర్పడడం జరిగింది. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు, తర్వాత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, వారి కృషి ఫలితం, తర్వాత వారి సిద్ధాంతాల ఫలితం. ఈ రోజు వారి సిద్ధాంతాలనే మనందరం ఫాలో అవుతున్నాం. ఈ రోజు కూడా మన భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం కావచ్చు, రూల్స్ కావచ్చు, మనం ఏర్పరచుకున్నది కాదు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు వాళ్ళు రాసినవి మనం ఈ రోజు వరకు ఫాలో అవుతున్నాం. వారు రాసిన వాటిలో ముఖ్యమైనది ప్రజాస్వామ్యము, ఈ సమాజంలో వివిధ మతాల మధ్య సామరస్యము, వీటితో పాటు దేశం సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడుకుని వాటిపైన ఆ పునాదుల పైన మనము అభివృద్ధిని సాధించాలని చెప్పారు. ఆ అభివృద్ధి కూడా ధర్మ మార్గంలో సాధించాలనేది మన పార్టీ యొక్క ముఖ్య సిద్ధాంతం. ఆ ధర్మ మార్గంలో ఆచరించడం వల్లనే వాళ్ళందరూ వీర మరణాలు చెందారు, త్యాగం చేశారు దేశం కోసం. ఇప్పుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు కావచ్చు, దేశం కోసం, ఈ పార్టీ కోసం కృషి చేశారు. వాళ్ళ త్యాగాలను మనం గౌరవించడం అంటే వారి సిద్ధాంతాలను వారు ఏదైతే ఆచరిస్తున్నారో ఆ ఆచరణలో మనం వీలైనంత మనం వాళ్ళని ఆచరించగలిగితే వాళ్ళకి మనము తగిలిన నివాళులు అర్పించినట్టు అవుతుంది. నరేంద్ర మోడీ గారిని మనం గౌరవించినట్టు అవుతుంది. ఈ రోజు వాళ్ళు అంత ఉన్నత స్థితిలో ఉన్నా సరే కోట్లు సంపాదించలేదు. కానీ మన వాళ్ళు చిన్న చిన్న నాయకులు కూడా లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, వేల కోట్లు సంపాదిస్తున్నారు. ఎమ్మెల్యే పదవి కూడా ఉండదు, కనీసం 1000 కోట్లు సంపాదిస్తున్నారు. కానీ దానికి విరుద్ధంగా భారతీయ జనతా పార్టీలో మన నాయకులు, అగ్ర నాయకులు ఆదర్శంగా నిలుస్తున్నారు. మన భారతదేశానికి కాదు, మన ప్రపంచ దేశానికి. కాబట్టి మనం ఈ రోజున ఈ ఆవిర్భావ దినోత్సవం రోజు మనం గుర్తుంచుకోవాల్సింది ఈ భారతీయ జనతా పార్టీలో నాయకుల పరిస్థితి ఏంది, అగ్ర నాయకుల పరిస్థితి ఏంది, మనం వాళ్ళని ఎంతవరకు ఫాలో కాగలం, ఈ సమాజాన్ని ఎంతవరకు మార్చగలం, ఈ సమాజంలో అవినీతిని అరికట్టాలి. ఫస్ట్ అవినీతి వల్ల ప్రతి ఒక్కరూ భ్రష్టు పట్టిపోతున్నాం. ఎందుకంటే ఒక అధికారి దగ్గరికి వెళ్ళామంటే ఎంత డబ్బులు ఇవ్వాలా, ఎన్ని రోజులు తిరగాల. ఒకవేళ ఎక్కడైనా ఒక అధికారి మంచివాడు ఉంటే వాడిని రాజు రంపాన పెడతారు పక్కనుండే అధికారులు, ఈ రాజకీయ నాయకులు. ఈ పరిస్థితి నుంచి గడన పడాలంటే మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. మన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మంచిని కాపాడుకుంటూ అభివృద్ధి మార్గంలో పయనించాలంటే ఏదో డబ్బు సంపాదించడం కాదు, ధర్మ మార్గంలో అభివృద్ధిలో పయనించాలి. ఈ ధర్మ మార్గంలో పయనించాలంటే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు మనం ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉంటూ మంచిని కాపాడుకుంటూ, ప్రభుత్వాధికారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, మంచిని కాపాడుకుంటూ మనం సమాజంలో ముందుకు తీసుకెళ్తే దేశం బాగుపడుతుంది. ఈ దేశం ప్రపంచ దేశాల ముందు గర్వంగా ఇప్పటికంటే ఇంకా బాగా నిలబడేట్టుగా అవకాశం అవుతుంది. దానికోసం మనం నరేంద్ర మోడీ గారిని బలపరచాలి.